మీరు ముగ్గురు వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చోండి, మీకోసం మేము బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాం. ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఇంత పెద్ద రిసార్ట్ లో ఒక్క రోజు గడపడం అంటే మనదెంత అదృష్టమో కదా. అవునక్క, ఆ జెమినీ టీవీ పుణ్యవాణి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీ పిల్లలు కరెక్ట్ గా ఆన్సర్ చేయడంతో మనకి ఛాన్స్. తల్లులు రే బాలు, స్కాచ్ అని చెప్పి బారుకు తీసుకొచ్చావేంటి? బటర్ వాళ్ళకి స్కాచ్ మనకి, రెండు పీకితే బ్రహ్మాండమైన హుషారు వస్తుంది. రండి. నమస్తే జెమినీ టీవీ ఇన్వైటీస్. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అలాగే. వాటికి కనుక మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సింగపూర్ వెళ్లే ఛాన్స్ మీదే కావచ్చు. నువ్వు చెప్పక్క. అడగండి. లక్ష్మి గారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటరా లేక పెళ్లి చేసుకుని ప్రేమించడం బెటరా? పెళ్లి చేసుకుని ప్రేమించడమే బెటర్. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది నీళ్ల కోసం బావి తవ్వడం లాంటిది. రేయ్, నా పెళ్ళంరా. తవ్వాక నీళ్లు పడొచ్చు పడకపోవచ్చు, పడినా ఉప్పు నీళ్లు పడొచ్చు కదా. నన్ను టీవీలో చూపిస్తున్నారు. అరే, మా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు బావా. ఏమైనా వీళ్ళు బయట కంటే టీవీలోనే అందంగా ఉన్నారా? నా దృష్టిలో కూడా పెళ్లి చేసుకుని ప్రేమించుకోవడమే కరెక్ట్. నా ఉద్దేశం కూడా అదే. నో 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 నో, దిస్ ఇస్ నాట్ ది గుడ్ మెథడ్, రైట్ సిస్? yes. బావా, మన డఫాస్లు. పెళ్లి తర్వాత లవ్ అనేది కళ్ళు మూసుకుని టార్గెట్ మీదకి బాణం వేయడం లాంటిది. కరెక్ట్. తగిలితే లక్, లేదంటే లైఫ్ అంతా షాక్. వీళ్ళెప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చారు? అందరూ ఇక్కడే ఉన్నారు. లైవ్ ప్రోగ్రాము. ఏంటి సార్, ఇంత పెద్ద మినిస్టర్ అయిన కూడా చాలా తక్కువ సెక్యూరిటీతో వచ్చారు. పైగా మీ పేరు టెర్రరిస్ట్ లా హిట్ లిస్ట్ లో కూడా ఉంది. భయపడుతూ ఎన్నాళ్ళు ప్రజాసేవ చేస్తాం సార్. చంపనీయండి, దేశ సేవలో చనిపోయానన్న తృప్తి అన్న మిగులుతుంది. నాన్సెన్స్. లవ్ చేస్తే తెలుస్తుంది మీకు దాని పవర్ ఏంటో. పెళ్లి చేసుకుంటే మీకు తెలుస్తుంది అందులో ఉన్న సుఖం ఏమిటో. అబ్బా, మీ హస్బెండ్స్ అంత గొప్పలా, ఇది చూపించండి. జాబ్ చేయడం జెంట్స్ లక్షణం. మా హస్బెండ్స్ ఆఫీస్ లో బిజీగా ఉన్నారు. ఏంటి తెగ మురిసిపోతున్నారు? ఏరే, మీ లవర్స్ చూపించండి. ఇప్పుడే చూపిస్తాం. దెబ్బకి షాక్ తింటారు. అమ్మో, ఒరిజినల్ పెళ్ళం. ఎక్కడన్నా అక్క? బాంబు. అమ్మ, ఒరిజినల్ బాంబు. సార్, బయటికి ఎలా వెళ్ళాలి సార్? బయటికి వెళ్ళి అడగండి, నాకేం తెలుసు. బాంబు ఎక్కడుంది సార్? వెనకాల ఉందిగా పెద్ద బాంబు. అవును, మీరు గ్లోబ్ చుట్టూ తిరుగుతున్నారేంటి? గ్లోబ్ నా చుట్టూ తిరగదు కదా, బౌండూస్. అయ్యో, మీ గొంతు ఎక్కడ వినట్టుంది. మరోసారి మాట్లాడండి సార్. బండా బజ్జీ, బండా బజ్జీ. అయ్యా, బోండా బజ్జీలు అమ్ముకునేవాడు కావాలా? బామ్ బామ్ బామ్. వీడవడ పొట్టి చేతిలో పెట్టాడు. అందులో బాంబుంది. ఏ మిస్టర్, అందులో బాంబుందయ్యా. ఏ మిస్టర్, ఏ మిస్టర్, అందులో బాంబుంది. నీకు చెప్పేది. నా వల్ల కాదు నాయనా. ఈ లక్ష్మమ్మ పిల్లలు ఎక్కడ పోయారో. మళ్ళీ పెళ్ళం. బాబయ్యా, బొమ్మ. అమ్మా, అక్క, రావచ్చు. ప్రియ ఎక్కడ? ప్రియ, ప్రియ, టైం బాంబ్. అయ్యో, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను ఎలా వెళ్ళాలి? అయ్యో. Come on, honey, I love you. Come on, baby, come on. మొత్తం ఫ్లాట్స్ అంతా వెతికి కుంటిది ఎక్కడ కనపట్టలేదు. అయిపోయాను బావా. ఈ దెబ్బతో మా పోలీస్ అత్త నన్ను లాకప్లేసి కొల్లబడటం ఖాయం. మోస్తావా నువ్వు? నీ యాదవ్ ఇమాజినేషన్ నువ్వును.
పార్వతి. పదండి. ఎలాగైనా సరే దీన్ని కాకాపట్టి మన కాపురాలు నిలబెట్టుకోవాలి. పార్వతి ఈజ్ అ గుడ్ గర్ల్. ఎక్కడ చూసినా అక్కడే మర్చిపోతుంది కదా పార్వతి. ఓ మై గాడ్, నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? లేకపోతే నిన్ను ఉతకమంటావా? మరదే అపార్థం చేసుకోవడం అంటే చేత్తో ఉతుకుతున్నావా అన్నాను. అవునరా బాయ్, నిన్న మనం అంతా కలిసి ఆవిడకి ఏదో కొనిద్దాం అనుకున్నాం కదా, గ్లౌజులు బావా. గ్లౌజులు ఏంటి, ఏకంగా వాషింగ్ మెషినే కొనిద్దాం. అప్పుడు ఎంచక్క ఆడుతూ పడుతూ బట్టలు ఉతుక్కుంటుంది మన పార్వతి. వాషింగ్ మెషిన్ కొనిపెట్టి మీ తప్పుడు పనులు కప్పడదాం అనుకుంటున్నారా? అదే పార్వతి, నువ్వు మా దేవతవి, వరాలు ఇవ్వాలే గాని ఇలా వార్నింగ్లు ఇవ్వకూడదు. దయచేసి జరిగిన విషయం మా లక్ష్మికి చెప్పకే. అలా చురుక్కుని చూడకు పార్వతి, నీలో ఓ ఆర్తి అగ్రవాలు ఓ గజాలా ఉన్నారంటగా. అలా అని ఏ ఎదవ చెప్పాడు? మా ప్రీకోసరాడు కెమెరామెను ఆ ఎదవ. అందుకేనా మొన్న వచ్చినప్పుడు ఆ దొంగ సచ్చినోడు కళ్ళ చిదంబరంలా నాకేసి మిట్టకరించి చూశాడు. ఈసారి రాణి నలిపేస్తా. పంజయ్, నాకు వాడి శనుదిరిపద్ది. ముందు మీ శని వదిలించాలి. మీ పిల్లలతో ఈ విషయం అర్జెంట్ గా చెప్పాలి. పార్వతి, దయచేసి ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. నువ్వు ఆగరా. ఇదిగో ఇదే నీకు ఆఖరి బేరం. ఈ డబ్బు తీసుకుని చూసింది మర్చిపో. ఏంటి, ఈ డబ్బులు తీసుకుని మీ పిల్లలకి, మీ బంగారం లాంటి పిల్లలకి అన్యాయం చేయమంటారా? మిమ్మల్ని ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మా ఇళ్లలో పనిచేస్తూ మేం పడేసే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి. అవును, మెతుకులు పడేస్తే తింటాను, దొంగలు పడితే మొరుగుతాను. అంతేగాని డబ్బులకు కకుర్తి పడి నిజాన్ని కోతిలా కప్పట్లేను. మీ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నాను. ఆ ఉప్పు విలువ మీకే తెలుసు. ఉప్పు విలువ తెలీదా? టాటా 5, అన్నపూర్ణ 4, సన్ఫ్లవర్ ఆయిల్ 50 రూపాయలు. నీ అబ్బా, టైటానిక్ లెవెల్లో కొంపలు మునిగిపోతా ఉంటే చెత్త జోకులు నువ్వు. మనం వెంటనే లక్షావతుల నోము చేసి మన కుటుంబాల మీద పడ్డ దిష్టి పోగొట్టుకోవాలి. అవును, మన పెద్ద గండ నుంచి బయటపడ్డాం. మన తాళి గట్టిది కాబట్టి మన భర్తలు హోటల్ కి రాలేదు. వాళ్ళే కనుకొచ్చుంటే అయ్యో రామరామా, రోజు దేవుడికి వేసేదండ నా మొగుడి ఫోటోకి వేయాల్సి వచ్చేది. అమ్మో, లాయర్ గా నల్లకోటేసుకునే నేను లైఫ్ లాంగ్ విధవరాలుగా తెల్ల బట్టలు కట్టుకోవాల్సి వచ్చేదక్క. వాళ్ళని రమ్మనకుండా మనం చాలా మంచి పని చేసాం. మీరు రమ్మనకపోతేనే వాళ్ళు వచ్చారుగా. ఏంటి నువ్వు అనేది? ఇల్లాలంటే ప్రమిదల్లోకి వత్తులే కాదమ్మా, కళ్ళల్లో వత్తులేసుకుని మరీ మొగుల్ని గమనిస్తుండాలి. ఆ రోజు హోటల్ కి మీ మొగుళ్ళు రాలేదనుకుంటున్నారా? వచ్చారు. వచ్చారా? వస్తే మాకు కనిపించలేదే. కనిపిస్తే అసలు బంప్ అక్కడే పేలుండేది. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పే. ఆ రోజు మీ మొగుళ్ళు ఒంటరిగా రాలేదు, ముగ్గురు అమ్మాయిల్ని పికప్ చేసుకొచ్చారు. పార్వతి, ఇలారా. ఏమన్నా మతుండ మాట్లాడుతున్నావా? మా ఆయన అలాంటి వారు కాదు. మా ఆయన అంతే. మా ఆయన అంతే. నేను చెప్పేది వినండి. వాళ్ళతో మీరు ఎన్నేళ్ళ నుంచి కాపురం చేస్తున్నారో అన్నేళ్ళ నుంచి వాళ్ళు నాకు తెలుసు. మీ వాళ్ళు ముగ్గురు అమ్మాయిలతో జల్సా చేయడం నా కళ్ళారా చూశాను. నిన్ను నా మొగుడు నా దగ్గర రావడానికి భయపడతాడు, ఇంకో దాంతో జల్సా చేస్తున్నాడంటే నమ్మమంటావా? గాలి వార్త అని చెప్పవే. అది గాలి వార్త కాదమ్మా, మీ మొగుళ్ళే ఒట్టి గాలోళ్ళు. నేనేం చేసిన పాపం లేదు. ఇంకొకసారి వాళ్ళ గురించి ఏమన్నా అన్నా అంటే ఊరుకునేది లేదు. కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతో వస్తే మనకి పెళ్ళాలతో పాటు వచ్చాయి. మనల్ని వేరే లెవెల్లో కవర్ చేస్తుంటే ఇంకా మనకి తిరిగే ఉంది. ముందు నువ్వు రంగప్రవేశం చేయి. పళ్ళు రాలగొట్టాను. ఇంకోసారి మాట్లాడమంటే లక్ష్మి, లక్ష్మి, నన్ను ముట్టుకోదు లక్ష్మి, నన్ను ముట్టుకోదు. ఏమైందండి? స్కూటర్ లో వస్తుంటే దారిలో షకీలా పోస్టర్ చూశాను. ఆహా, ఎంత బాగుందో అనుకున్నాను. నేను తప్పు చేశా కదా లక్ష్మి, దీనికి ద్రోహం చేసినట్టే కదా లక్ష్మి. అయ్యా, మీరు చెప్పండి. ఇంకేం చెప్పంటావు లక్ష్మి, నేను మైలు పడిపోయాను లక్ష్మి. అర్జెంట్ గా బకెట్ నీళ్ళు పోసుకుంటే గానీ నేను మామూలు మనిషి కాలేను లక్ష్మి. అయ్యో బంగారు కొండ, చూడవే, ఇంత మంచి మనిషి మీద నీళ్ళ నిందలేస్తావా? నీ నాన్న కోసయ్యా. ఏంటి బావా ఐడియా? చందు, బాలు, అరే మీరు ఇక్కడ ఉన్నారా? వచ్చేసారా? ప్రసాదం తీసుకోండి. ఈ అరటి పనులు ఎక్కడో చూసినట్టుంది కదా. బయట బయటే గుళ్ళో. మీరు హోటల్లో బాంబ్ బ్లాస్టింగ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు గుళ్ళో 1000 ప్రదర్శనలు చేసి మరీ తెచ్చాను, తీసుకోండి. చూసావుటే
వీళ్ళని నేను అంతలేసి మాట్లాడినా ఏమంది? మీ ముగ్గురు అమ్మాయిలతో తిరుగుతున్నారని పైగా వాళ్ళని హోటల్ కి తీసుకొచ్చారని పార్వతి! అబద్ధాలు చెప్పింది రాకాసి. అలా చెప్పిందా? పార్వతి ఎప్పుడు నిజాలే చెబుతుంది. వాళ్ళే నిజమని ఒప్పుకుంటున్నారు. మీరుండండి. రోజు కోర్టుకెళ్ళే నాకు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. చెప్పే, నీతో ఈ అబద్ధం ఎవరు చెప్పిస్తున్నారు? ఎంత ఇచ్చారు? అయ్యో లేదమ్మా, వీళ్ళ భాగవతం బయట పడుతుందేమో నన్న భయంతో వీళ్ళే నాకు అర్రే భాగవతం అంటే గుర్తొచ్చింది. ఇవాళ సాయంత్రం గుడిలో మైకిల్ జాక్సన్ భాగవత శ్రవణం ఉందంట. మైకల్ జాక్సన్. అదే మన మైకేల్ లక్ష్మీ జనార్దన్ రావు లేడు, ఆయన తన పేరు మైకేల్ జాక్సన్ గా మార్చుకున్నాడు. మీరు పెళ్ళాలని మార్చినట్టుగానా? అయ్యో కరెక్ట్. ఇంకోసారి కూత కూస ఉంటే నేను చంపేస్తాను. పని మంచిగా వచ్చిన దానివి పని మంచిగా పడుండు. మీరు పదండి, రండి. పదండి. లక్ష్మి గారు, వాళ్ళ భాగం వాళ్ళు ఇచ్చేశారు, మీరు ఇవ్వవలసింది ఏదో మర్చిపోయినట్టున్నారు. అవును, మర్చిపోయాను కదా. పట్టుకో. మీరు రండి. నువ్వు రాబో. ఎంచక్క డబ్బులు ఇస్తామంటే తీసుకోకుండా ఉప్పు తిన్నానంటూ చెప్పు దెబ్బలు తినొచ్చింది బావా. పాపం పార్వతి. ఎలా ఉంది మా పెళ్ళాల దెబ్బ? రోజు తింటున్నారుగా, మీకే తెలియాలి. పచ్చ కళ్ళజోళ్ళు పెట్టి గేదెలు నమ్మించినంత తేలిక కాదు పార్వతి మా పెళ్ళాలను నమ్మించడం. ఈ పార్వతే కాదు, ఆ పరమశివుడు పార్వతే డైరెక్ట్ గా వచ్చి చెప్పినా సరే మన పెళ్ళాలు నమ్మరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఓ 10,000 తీసుకుని మా పార్టీలోకి జంప్ అయిపో. ఏంటి మిడిసి పడుతున్నారు? ఈ ప్రపంచంలో ఎలిసిపోని చీర లేదు, సందేహపడని ఆడది లేదు. సూపర్ డైలాగ్ బావా. ఏ నాటకాలు ఆడుతున్నారా? ఆ అమ్మాయికి ఆడవాళ్ళని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఇదిగో ఏదో ఒక రోజు మీ పిల్లాలికి మీ దొంగ సెటప్ల్ని చూపించి దెబ్బకి దెబ్బ తీయకపోతే నా పేరు ఫిట్టింగ్ పార్వతి కాదు, మరి కట్టింగ్ పార్వతి.